ఇందాకే చెప్పాను కదా, ఒకటి స్మోక్లెస్ ఫామ్ అంటే ఖైనీ, గుట్కా, పాన్ మసాలా ఇలాంటి వాటివి ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. స్మోక్లెస్ టొబాకో అంటాం అది. స్మోక్ ఉన్న టొబాకో ఏంటంటే మనం సిగరెట్స్ చూస్తున్నాం. ఇదే కాకుండా వేపింగ్ ఇస్ అనదర్ థింగ్. ఏంటంటే వేపింగ్ మెషిన్ మనకి చిన్న వేపింగ్ అంటే ఒక పెన్ లా ఉంటుంది, దాన్ని మూవీస్ లో ఎక్కువ చూపి ఈ మధ్య కాలంలో ఎక్కువగా దాన్ని పీల్చడం. ఈ రకరకాల వెరైటీగా చిల్డ్రన్ అంటే బాంగ్ కొంతమంది వాడతారు. సో ఇలాంటివి వాడడం అనేది మనం ఎక్కువగా చూస్తున్నాం. బట్ బేసికలీ మనం రెండు కేటగరైజ్ చేస్తాం, స్మోకింగ్ అండ్ స్మోక్లెస్ టొబాకో. అయితే డిఫరెన్స్ ఏంటంటే స్మోక్లెస్ లోని 4000 కెమికల్స్ పైన ఎక్స్పోజర్ ఉంటుంది. మనము మూవీస్ చూసే ముందు కూడా ఒక యాడ్స్ ఎక్కువ చూస్తాం. వీళ్ళు వాడిన తర్వాత స్మోక్లెస్ టొబాకో, ఓరల్ క్యాన్సర్స్, థ్రోట్ క్యాన్సర్స్ ఎక్కువగా రావడం అనేది, స్మోకింగ్ చేసేటువంటి వాళ్ళలోని లంగ్ క్యాన్సర్స్ ఎక్కువగా రావడం, థ్రోట్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా రావడం, హార్ట్ డిసీజెస్ ఎక్కువగా రావడం, ఇలాంటివి చూస్తున్నాం. దీనిలోని 7,000 కెమికల్స్ పైగా ఉంటాయి స్మోకింగ్ టొబాకోలో. సో ఆ డిఫరెన్స్ చూస్తే అది. బట్ బోత్ ఆర్ కాజింగ్ లాట్ ఆఫ్ డ్యామేజ్ టు ద బాడీ.